మానవ మనుగడ జరగాలి అంటే డబ్బు అనేది కావాలి. డబ్బు లేనిదే మానవ మనుగడ అయితే జరగదు. మనము కష్టపడి సంపాదించిన దానిలో ఎంతో కొంత అయితే పొదుపు అనేది చేసుకోవాలి. మనము పొదుపు చేసుకోవడం వలన మన ముందు తరాలకైనా కావచ్చు, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకరి దగ్గర చేతి చాపివలసిన అవసరం రాదు. ఎందుకంటే మనము పొదుపు చేసుకున్న డబ్బునే మనము వినియోగించుకోవడానికి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన డబ్బుని మనం ఉపయోగించుకోవడానికి మనము సంపాదించిన దానిలో ఎంతో కొంత అయితే పొదుపు అనేది చేసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఇంట్లో అక్షయ పాత్ర ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ పాత్రలో ఏమేమి వస్తువులు వేయాలి, అక్షయ పాత్రని ఏ విధంగా పెట్టుకోవాలి, అక్షయ పాత్రను పూజ చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి, అక్షయ తృతీయ రోజు పెట్టుకోలేని వారు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్షయ పాత్ర అనేది మనం అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే అక్షయ తృతీయ అనేది మనకు అక్షయాన్ని కల్పిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇలా మనం ఇంట్లో అక్షయ పాత్ర ఏర్పరచుకుంటే మంచిది. ఇంకెప్పటికీ ధనానికైతే లోటు ఉండదు. మనకు పొదుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇలా అక్షయ పాత్ర పెట్టుకోవడం వల్ల. అక్షయ పాత్ర పెట్టుకోవడానికైతే ముందు ఒక కొత్త కుండ తీసుకొచ్చుకోండి. ఒక రాక్ సాల్ట్ దొడ్డుప్పు తీసుకొచ్చుకోండి. ఇంట్లో పసుపు కుంకుమలు ఉంటాయి కదా, పసుపు కుంకుమ తీసుకోండి. ఇలా పసుపు తీసుకొని ఆ పసుపులో కొంచెం జవాది పౌడర్ వేసుకోండి. ఎందుకంటే సువాసన మంచిగా వస్తుంది కదా. ఎక్కడైతే సువాసన వెదజల్లుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. కాబట్టి ఆ పసుపులో కొంచెం జవాది పౌడర్ వేసుకోండి. అందులో కొంచెం పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరమే తీసుకొచ్చుకొని వేసుకోండి. ఇలా ఒక డబ్బా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ యూజ్ అవుతుంది. ఇలా కొంచెం పచ్చ కర్పూరం వేసుకోండి. ఇక్కడ మీరు రోజ్ వాటర్ తోటి ఈ పసుపును కలపండి. రోజ్ వాటర్ కొన్ని తీసుకొని అయితే నేను కలుపుతున్నాను. రోజ్ వాటర్ తోటి ఇలా కలపండి. లేదంటే మీరు పాలతో కలుపుకున్నా కలుపుకోవచ్చండి. రోజ్ వాటర్ లేని వాళ్ళు ఇంట్లో పాలు ఉంటాయి కదా, పాలతో కలుపుకోండి. కలుపుకొని ఇలా మంచిగా కలిపి ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్నాం కదా కుండ, ఈ కుండకి ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఈ పసుపు అంతా రాయండి. ఎక్కడ గ్యాపులు లేకుండా మంచిగా రాయండి. ఇలా మీకు ఎంత కుండ మీ పూజ రూమ్లో కానీ మీరు ఈ అక్షయ పాత్ర ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో అక్కడికి దానికి సరిపడేంత కుండ తీసుకొచ్చుకోండి. అంటే మీరు పెద్దదైనా తీసుకోవచ్చు, మీడియం సైజ్, ఇలా చిన్నది, ఎంత మీ పూజ మందిరం ఎంత ఉంటుందో అంతవరకు తీసుకొచ్చుకోండి. అంటే మీకు ప్లేస్ అనేది తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టుగా ఒక ఇలాంటి కుండ అయితే ఒకటి తీసుకొచ్చుకోండి. దానికైతే ఇట్లా నీట్గా పసుపు అనేది రాయండి. ఇలా రాసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కుంకుమ తీసుకుందాం. ఎర్రని కుంకుమ తీసుకోండి, చాలా మంచిది. రెడ్ కలర్ ఉన్న కుంకుమ తీసుకొని ఇందులో కూడా సేమ్ కొంచెం జవాది పౌడర్, కొంచెం పచ్చ కర్పూరం వేయండి. మంచి వాసన వస్తుందండి జవాదు. కాబట్టి లక్ష్మీదేవి పూజలు ఏ పూజలైనా మనం కొంచెం కొంచెం జవాదు అనేది కలుపుకుంటూ చేస్తే మన పూజ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. అలా వేయండి. కొంచెం పచ్చ కర్పూరం వేసి సేమ్ అదే రోజ్ వాటర్ తోటే కలుపుకోండి. ఇలా ఇప్పుడు మనం పసుపు ఏ విధంగా కలిపామో ఈ కుంకుమను కూడా అదే విధంగా కలుపుకోండి. రోజ్ వాటర్ తీసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇక్కడ మనము ఈ కుండకు శ్రీ అనే అక్షరమైన లేదంటే శ్రీం అనే బీజాక్షరమైన రాసుకోండి. ఏదైనా రాసుకోవచ్చండి. శ్రీ అనే పళ్ళుకు ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. శ్రీం అనే బీజాక్షరం రాసుకోండి, లేదంటే శ్రీ అనేది రాసుకోండి. ఏదైనా రాసుకోవచ్చు. ఇలా మీరు వేలితో కానీ ఏదైనా చిన్న పుల్ల తీసుకొని దానికి దూది చేసి అలా అయినా రాసుకోవచ్చు. ఇలా మీరు వేలితో కూడా రాసుకోవచ్చు. మంచిగా శ్రీ అని రాయండి, లేదంటే శ్రీం అనే బీజాక్షరమైన రాయండి. అంతే అండి. ఎక్కడ శ్రీ అనే ఉచ్చారణ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. కాబట్టి మీరు రాసుకోండి. ఇలా రాసుకొని ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలనుకుంటారో అలా అలంకరించుకోండి. స్వస్తిక్ వేసుకోండి, హోమం వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. ఈ కుంకుమతో కుండకు అలా వేసుకోండి. చూడండి ఇలా రాసుకోండి.
ఇలా మనము అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పటికీ ధనానికి లోటు అనేది ఉండదండి, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు అక్షయ తృతీయ రోజు ఒక కుండను తీసుకొచ్చుకొని అయితే అక్షయ పాత్ర అనేది ఇంట్లో పెట్టుకోండి, చాలా మంచిదండి. నేను చాలా ఏళ్ళ నుండి అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఎవరైనా పెట్టుకోవచ్చు, దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు. మనకు డబ్బు అనేది పొదుపుగా ఉండడానికి ఇది అంతేనండి. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకున్న వాళ్ళం కూడా అవుతాము ఇలా అక్షయ పాత్ర పెట్టుకోవడం వల్ల. ఇంకా అక్షయ పాత్ర పెట్టుకొని దీనికి ఇప్పుడు మనం స్త్రీ అని రాసాం కదా, ఇప్పుడు ఒక పసుపు కొమ్ము కట్టుకోండి. పసుపు కొమ్ము అంటే ఒక 9 పోగుల దారం తీసుకొని దానికి నిండుగా పసుపు రాసి ఒక పసుపు కొమ్ము కట్టి ఈ కుండకు పెట్టుకొని ఆ పసుపు కొమ్ముకు కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము ఉప్పు, దొడ్డు ఉప్పు ఉంటుంది కదా అండి, అక్షయ పాత్రను ఎప్పుడు కింద పెట్టకూడదు. మనము ఒక ప్లేట్లో బియ్యం వేసి పెట్టుకోవాలి. అందుకని ఒక ప్లేట్ అయితే తీసుకోండి. అది రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ ఉండాలి. మట్టిదైనా సరే, మట్టిదైన పాత్ర అయినా సరే అందులోనైనా పెట్టాలి, కానీ స్టీల్ దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కు పసుపు కుంకుమలు గంధం బొట్లు పెట్టుకొని కొన్ని బియ్యం వేసి ఆ బియ్యం పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఈ కుండ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఎట్టి పరిస్థితుల్లో కిందనైతే పెట్టకూడదండి, ఒక ప్లేట్లో బియ్యం వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కుంకుమ వేసుకోండి, కొన్ని అక్షంతలు వేయండి. అంటే మనం పసుపుతో కానీ కుంకుమతో కలుపుకున్న అక్షంతలు ఉంటాయి కదా, అక్షంతలు వేసుకోండి. కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. ఇలా పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం జవాద్ పౌడర్ వేయండి, ఎందుకంటే సువాసన అనేది వస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంచి వాసన రావాలి. ఎప్పుడైనా ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటే మంచిదండి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకని కొంచెం జవాద్ పౌడర్ వేసుకోండి. ఇంకా ఒక ఉప్పు ప్యాకెట్, మీరు అక్షయ తృతీయ రోజు ఉప్పు అనేది తీసుకొచ్చుకోండి, కొత్త ఒక ఉప్పు ప్యాకెట్ ఇలా తీసుకొచ్చుకోండి, చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనేదానికంటే కూడా ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. ఇలా ఉప్పు తీసుకొని ఈ కుండలో వేసుకోండి. ఆ కుండలో సగానికి వేయండి, మొత్తం నిండుగానైతే వేయకండి, సగానికైతే ఇలా రాళ్ళు ఉప్పు అనేది వేసుకోండి. ఇక్కడ రాళ్ళు ఉప్పే మనం యూజ్ చేయాలండి, అంటే మనం వంటలకు వాడుకునే సన్నని ఉప్పు ఉంటుంది కదా అది తీసుకోవద్దు, రాళ్ళు ఉప్పే తీసుకోవాలి. ఇలా రాళ్ళు ఉప్పు తీసుకొని సగానికైతే వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా సగానికి వేసుకున్న దానిలో ఈ ఉప్పు పైన కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షంతలు వేసుకోండి, కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకా కొంచెం జవాది కూడా వేయండి, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది. ఇలా వేసుకొని ఒకటి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి, పట్టుదే తీసుకోవాలండి, బేబీ పింక్ కలరే తీసుకోవాలి. ఇంకా నా దగ్గర పాతది ఉంటే చూపిస్తున్నాను, మీరు కొత్తది ఒక 1/2 మీటర్ అయినా సరే అండి, మనం ఒకటి 1/2 మీటర్ తీసుకొచ్చుకోండి. లేత గులాబీ రంగే కావాలి, అది పట్టుదయే ఉండాలి. 1/2 మీటర్ తీసుకొచ్చుకున్న సరిపోతుంది. తీసుకొని అందులో 2 గవ్వలు, 2 గోమాత చక్రాలు, 2 తామర గింజలు, 1 వెండి కాయిను. మీ దగ్గర వెండి కాయిన్ లేదనుకోండి 2 గవ్వలు పెట్టండి సరిపోతుంది. 2 గవ్వలు, 2 గోమాత చక్రాలు, 2 తామర గింజలు పెట్టుకోండి. నేను తామర గింజలు పెట్టుకున్నాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. గోమాత చక్రాలు పెట్టుకున్నాను, గవ్వలు పెట్టుకున్నాను, 2 ముత్యాలు పెట్టుకున్నాను, 1 వెండి కాయిన్ పెట్టుకున్నాను, 1 బంగారుది చిన్న కాసు పెట్టుకున్నాను. మనం వరలక్ష్మి వ్రతానికి తీసుకొచ్చుకున్న కాసులు ఉంటాయి కదా, అదొకటి పెట్టుకోండి. ఇంక ఇవన్నీ ఏవి లేవనుకుంటే 1 రూపాయి కాయిన్ పెట్టుకొని 2 గవ్వలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే పూర్వం గవ్వలతోటే మన కొలమానం ఉండేది కాబట్టి గవ్వలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఆ బ్లౌజ్ పీస్ను మలిసి ఈ కుండలో ఈ విధంగా పెట్టుకోండి, ఇలా పెట్టుకోవాలండి. కానీ ఇక్కడ చూడండి గులాబీ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి, అంటే లేత గులాబీ రంగు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. తీసుకొని ఇలా అన్నీ మలిసి ఆ కుండలో పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఎంతో కొంత మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత మీరు వారం పెట్టుకుంటారా, నెలకొకసారి పెట్టుకుంటారా, ఎలానైనా పెట్టుకోండి. ఎంతో కొంత మీరు 100 రూపాయల నుండి ఇంకా మీరు ఎంత కొంత 500, 200, 1000, 3000, 4000 ఎంతన్నా పెట్టుకోండి. ఆ కుండల 1 రూపాయికైనా అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ రోజు 1 రూపాయి, మీరు 1000 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, ఒక 1 రూపీ పెట్టుకోండి ఫస్ట్ రోజు. మనం అక్షయ తృతీయ రోజు పెట్టుకోండి, అలా మనము పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఈ విధంగా డబ్బులు పెట్టుకున్నాం కదా,
మీరు ఈ డబ్బులను ఎప్పుడు తీయాలి అంటే మంగళవారం రోజు తీయాలండి. మంగళవారం రోజు తీసి మీరు బ్యాంకులో జమ కట్టుకుంటారా, లేదంటే ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటారా, ఎలానైనా చేసుకోండి. మీరు మంగళవారం రోజు అయితే తీసుకోండి. కానీ ఇందులోకి వెళ్ళి ఆ మంగళవారం రోజు ఎప్పుడైనా కూడా అండి మనం అప్పు తీర్చే ప్రయత్నం చేయాలి, కానీ అప్పులు చేయకూడదు. మంగళవారం రోజు అనేది మారు కోరుతుంది. మనం మంగళవారం రోజు అప్పు చేసినాం అనుకోండి, మనం అప్పులు చేస్తూనే ఉంటాం. కాబట్టి మంగళవారం రోజు ఒక బ్యాంకులో జమ కట్టుకోండి, లేదంటే ఎవరికైనా అప్పు ఇచ్చేది ఉంటే అప్పు అనేది తీర్చేసేయండి. కానీ వడ్డీ తీర్చొద్దు. అంటే దానికి అసలు అంటాం కదా, అసలు ఇవ్వండి. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పుడు మంగళవారం కట్టకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాం, అంటే వడ్డీ కడుతూనే ఉంటాం. కాబట్టి మంగళవారం రోజు మీరు ఏదైనా బ్యాంకులో వేసుకోండి, జమ కట్టుకోండి. లేదంటే ఎవరికైనా అప్పు తీర్చాలనుకుంటే అప్పు ఆ రోజు అసలు తీర్చండి, వడ్డీ అసలు రెండు తీర్చేసేయండి. వడ్డీ కట్టలేని వారు అసలు కట్టండి, కానీ వడ్డీ మాత్రం కట్టకూడదు. అసలు కట్టి వడ్డీ తర్వాత తీర్చండి. మంగళవారం రోజైతే వడ్డీ అనేది తీర్చకూడదు. అలా పెట్టుకోండి. ఇలా మీరు ప్రతి శుక్రవారం ఎంతో కొంత ఇలా పెట్టుకొని ఆ 1 రూపీకైనా అయితే మీరు డబ్బులు తీసేటప్పుడు తీయొద్దండి. మీరు నోట్లు తీసుకొని ఆ 1 రూపీకైనా అందులోనే ఉంచండి. అలా ప్రతి శుక్రవారము మీరు డబ్బు అనేది పెట్టుకోండి. మంగళవారం తీసి మీరు బ్యాంకులో వేసుకుంటారా, మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో, బీరువాలో పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. ప్రతి శుక్రవారం అయితే పెట్టండి. ఈ విధంగా శుక్రవారం పెట్టుకోండి. మంగళవారం తీసుకోండి. కానీ ఒక్క రోజైనా కూడా ఆ కుండలో డబ్బు అనేది నిద్రపోవాలండి. ఆ 1 రూపీకైనా ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. మీరు నోట్ల రూపంలో పెడతారు కదా, అదే డబ్బు తీసుకోండి. ఆ 1 రూపీకైనా ఎప్పుడు అందులోనే ఉండాలి. అలా చూసుకోండి. మీరు శుక్రవారం పెట్టి ఒక్కరోజు నిద్ర చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. కానీ మంగళవారం అయితే తీసుకుంటే చాలా మంచిది. మీరు ప్రతి శుక్రవారం పెట్టలేని వారు, మీకు ఎప్పుడైనా శాలరీ వచ్చిందనుకోండి, వచ్చినాక మొదటి శాలరీ వచ్చినాక డబ్బు తీసుకొచ్చి ఫస్ట్ ఆ కుండలో పెట్టి మీరు మరుసటి రోజు కానీ అలా తీసుకోండి. లేదంటే మంగళవారం తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. డబ్బు వృధాగా ఖర్చు కాదు, మనకు పొదుపు అనేది అవుతుంది. ఇంకా ఆడవాళ్ళు కూడా అండి చాలా నగలు కొనుక్కోవాలి అంటే, బంగారం కొనుక్కోవాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలని ఉంటుంది కదా. అలాంటి వారు ఇలా ఎంతో కొంత మనము అంటే వెజిటేబుల్స్ తీసుకొచ్చుకోవడానికో, నిత్యావసరాలు ఎంతో కొంతనైతే మనము డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెడతాం. అందులో ఎంతో కొంత మిగిలించుకొని తీసుకొచ్చి ఇలా సేవ్ చేసుకోండి. అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ అక్షయ తృతీయ వరకు మనం సేవ్ చేసుకుంటే మనం అక్షయ తృతీయ రోజు ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. బంగారం కానీ, వెండి కానీ ఏదైనా కొనుక్కోవచ్చు. అలా పొదుపు అనేది చేసుకుంటే మంచిది. ఇలా శుక్రవారం పెట్టుకోండి. మంగళవారం తీసుకోండి. మీరు బ్యాంకులో అయినా జమ కట్టుకోవచ్చు. మనము అదిని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా పెట్టుకుంటాను కదండి. ఎంతో కొంత నా దగ్గర ఉన్నంతదే శుక్రవారం రోజు పెట్టుకొని నేను మంగళవారం తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. మళ్ళీ అక్షయ తృతీయ రోజు తీసి ఒక వస్తువును రూపకంగా నేనైతే కొనుక్కుంటాను. అలా చేసుకుంటే మన డబ్బు మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంతనైతే పొదుపు అనేది చేసుకోవాలండి. అలా పొదుపు చేసుకుంటే చాలా మంచిది. మన డబ్బును మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గర చేయి చాపకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎంతో కొంత పొదుపు అనేది ఈ విధంగా అక్షయ తృతీయ రోజు మీరు ఇలా అక్షయ పాత్ర పెట్టుకొని అందులో డబ్బు శుక్రవారం పెట్టుకొని మంగళవారం తీసుకొని ఎప్పటికీ మనకు ధనానికి లోటు అనేది ఉండదు. కాబట్టి అక్షయ పాత్ర అనేది పెట్టుకోండి. ఈ విధంగా డబ్బును దాచుకుంటే మనకు ఏవైనా బంగారం కానీ, వెండి కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇలా పొదుపు అనేది చేసుకోండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ పాత్ర పెట్టుకుంటాం కదా, మళ్ళీ మీకు పూజ మందిరంలో ప్లేస్ ఉంటే పూజ మందిరంలోనే పెట్టుకోండి. ఒకవేళ పూజ మందిరం చిన్నగా ఉన్నది అనుకున్న వారు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ముందు పూజ చేసుకొని తీసి మీరు ధనం అయితే ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ బీరువాలో పెట్టుకొని ప్రతిరోజు కొంచెం ధూపం వేసుకుంటాం కదా ఇంట్లో, ఆ ధూపాన్ని చూపించండి. శుక్రవారం, మంగళవారం అలాంటి టైంలో చూపించినా సరిపోతుంది. లేదంటే మనం దేవుడు మందిరంలో అగరబత్తులు వెలిగిస్తాం కదా, అప్పుడు తీసుకొచ్చి ఇలా ధూపం అనేది చూపించండి ప్రతిరోజు. చాలా మంచిది. అయితే ఈ అక్షయ పాత్రను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు. ఒక 3 నెలలకు ఒకసారి కానీ, 4 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి కానీ క్లీన్ చేసుకోవచ్చండి. అయితే క్లీన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇప్పుడు పూర్తిగా ఈ అక్షయ పాత్రలో ఏం లేకుండా తీసేయొద్దండి. 1 రూపీకైనా అందులో ఉండాలి. ఉప్పు ఎప్పుడన్నా మీకు కరిగింది అనుకున్నప్పుడు పౌర్ణమి రోజు కానీ,
ఎలా అంటే క్లీన్ అంటే ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ నిండుగా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి శ్రీం అనే బీజాక్షరం రాసి మళ్ళీ కొత్త ఉప్పు వేసి మళ్ళీ యథావిధిగా అలానే పెట్టుకోండి. కానీ ఒక పౌర్ణమి రోజు పెట్టుకోండి, లేదంటే శుక్రవారం రోజు పెట్టుకోండి. కానీ పౌర్ణమి ముందు రోజు క్లీన్ అంటే క్లాత్తో తుడిచి పసుపు రాసి పెట్టి ఉప్పు అనేది పౌర్ణమి రోజు వేసుకోండి. ఎప్పుడు పూర్తిగానైతే కడగకూడదండి. అక్షయ పాత్రను నీళ్ళు వేసి కడగకూడదు. మీదనే ఒక పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ పసుపు అనేది రాసుకోండి. కొత్త ఉప్పు అనేది వేసుకోండి. మీకు ఉప్పు కరిగినట్టు అనిపిస్తే అలా కొత్త ఉప్పు వేసుకొని పెట్టుకోండి. అయితే దీనికి ఒక కథ కూడా ఉందండి. పూర్వం మనకు పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు ద్రౌపది దేవికి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని ఇస్తాడు. వాళ్ళకి ఎలాంటి ఆహారానికి లోటు లేకుండా ఉండడానికి అక్షయ పాత్ర ఇస్తాడు. ఆ అక్షయ పాత్రతో ఆమె భోజనం చేసి అందరికీ పెట్టేది. ఒకరోజు తెలియకుండా ఆ అక్షయ పాత్రను నీళ్ళేసి మొత్తం పూర్తిగా కడిగేసి పెడుతుంది. అప్పుడు వారికి తినడానికి అసలు తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడతారు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడిని మళ్ళీ వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అక్షయ పాత్రలో ఒక మెతుకు కానీ ఉందో చూడుపో అని చెప్తే ఆమె చూసేసరికి అందులో ఒక చిన్న మెతుకు ఉంటుంది. ఆ మెతుకుతో మళ్ళీ శ్రీకృష్ణుడు ఒక ఇస్తే ఆ మెతుకుతో ఆమెకు మళ్ళీ అక్షయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అక్షయ పాత్రను ఎప్పుడు పూర్తిగా కడగకూడదండి. ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ నిండుగా పసుపు రాసి పెట్టుకోవాలి. నేల మీద కూడా ఈ అక్షయ పాత్రను పెట్టరాదు. ఈ విధంగా అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు ఏర్పరచుకోండి. మన ఇంట్లో ఎప్పటికీ ధనానికి అనేది లోటు ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అయితే అక్షయ తృతీయ రోజు లేని వారు ఏదైనా పౌర్ణమి చూసుకొని పౌర్ణమి రోజు అయినా పెట్టుకోవచ్చు. శుక్రవారం రోజు కూడా అంటే మంచి తిథులు ఉంటాయి కదండి, ఆ తిథులు అంటే ఏకాదశి అలాంటి తిథుల రోజు కూడా శుక్రవారం రోజు కూడా ఈ అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా అక్షయ పాత్రని అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఏర్పరచుకోండి. చాలా మంచిది. మనకు డబ్బు కూడా పొదుపు అవుతుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మన డబ్బునే ఉపయోగించుకోవచ్చు. ఒకరి దగ్గర చేయి చాపవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇంట్లో అక్షయ పాత్రను పెట్టుకొని మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత పొదుపు అనేది చేసుకోవాలి. ఆడవారికి కూడా ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి శుక్రవారం ఇలా డబ్బులు మనకు ఉన్నంతలో ఈ అక్షయ పాత్రలు పెట్టుకొని మంగళవారం తీసుకొని మనం అలానే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ అక్షయ పాత్ర వరకు మన ఇష్టమైన ఏదైనా కొనుగోలు అనేది చేసుకోవచ్చు. మనకైతే ఈ డబ్బు ఉపయోగపడుతుందండి. అక్షయ పాత్రనైతే ఇంట్లో పెట్టుకోండి. ఎప్పటికైతే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు ఎప్పుడు మనకు రుణం అండి. ఉప్పు నెగిటివ్ని తీసేస్తుంది కాబట్టి మనకు అనవసరమైన ఖర్చులు కాకుండా మనము ఆ డబ్బును భద్రంగా మన అవసరాలకు ఉపయోగించుకునేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అక్షయ పాత్ర అనేది పెట్టుకోండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికంటే ముందు అక్షయ తృతీయ రోజు ఏవి దానం చేయాలి, ఏ వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి, అక్షయ తృతీయ రోజు ఏ నియమాలు పాటించాలి, అన్ని విషయాలు ఒక వీడియో చేసి పెట్టాను. దీని ముందర వీడియో ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.